కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కాకుండా ప్రజల్లోకి వచ్చి 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వయసును సైతం లెక్క చేయకుండా దేశవ్యాప్తంగా పార్టీ కోసం పనిచేస్తున్నారని గుర్తు చేసిన మంత్రి కేసీఆర్ ప్రజల ముందుకు రావాలని సూచించారు. కేటీఆర్, హరీష్ రావు ఎన్ని సభలు పెట్టినా వారి వ్యాఖ్యలను స్పందించబోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మందికి ఎంత ఉందో ప్రతిపక్ష నాయకులు అంతే బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఏదో మాట్లాడితే దానికి ఎల్లుండి మేము సమాధానం మీటింగ్ లో మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి మేము సమాధానం చెప్తాం అని వీళ్ళు మీటింగ్ మేము సమాధానం చెప్పాం. గతంలో కూడా చెప్పిన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ బయటికి రావాలి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో చెప్పాలి, ఇంకేమైనా సమస్య మీద చెప్పాలి. కారణం దానికి మీ కౌంటర్ మాట్లాడు తప్ప నేను హరీష్ రావు, కేటీఆర్ దాని మీద వాళ్ళు ఎన్ని సభలు పెట్టినా నేను కౌంటర్గా ఇవ్వనని చెప్పినా ఇస్తారు కానీ నా స్టైల్ అంతే. కేసీఆర్ వచ్చి రేపు ఎల్బీనగర్లో మాట్లాడితే నేను ఎల్లుండి మీతో మాట్లాడతా.